సో అందరూ భక్తులు గమనించాలి, ఇక్కడికి రావాలి. చాలా శక్తిగల తల్లి. హైదరాబాద్లో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, అన్ని టెంపుల్స్కి అన్ని శక్తులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మేము రానికి ½ అయిపోయింది, కానీ అందరూ ఖచ్చితంగా రండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా శక్తిగల తల్లి. ఏం కోరుకుంటే అది జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్, కష్టాలు, దయ్యం, భూతం, ఎలాంటి ఇబ్బందులైనా అలాగే ఇలా మొక్కుకుంటే అలా తీరిపోతుంది. 1 వీక్ లోపు మీకు అన్ని తెలిసిపోతుంది. చూసుకోవాలి, అమ్మవారిని చూడండి. బాగా శక్తివంతమైన అమ్మవారు. ఉదయం చూస్తే లక్షలాది మంది భక్తులు. మహా పవర్ఫుల్ కాళికామాత. అలాగే అందరూ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మేము కూడా వచ్చాం. అమ్మవారు చాలా శక్తివంతమైన ఆది పరాశక్తి. ఫలక్నామ శ్రీ శ్మశాన కాళికాదేవి. ఈమె ప్రతి అమాసకు పుణ్యానికి అమ్మవారి ఆది పరాశక్తి ఉన్నది. ఇక్కడ ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే చాలా అద్భుతమైన శక్తి ఉంది. ఏ కోరికలు కోరుకున్నా అని ఆ కోరికలు జరుగుతాయి ఇక్కడ. మనము ఏ కోరికలైనా, హెల్త్ ఇష్యూస్ ఉండని, ప్రెగ్నెన్సీ ఉండని, ఏ ఇష్యూస్ అయినా ఉండని, ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి, గర్భవతి లేని వాళ్ళకి, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు. మళ్ళీ ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్నిటికీ అమ్మవారు అనేది ఇక్కడ శక్తితో అన్నిటి జరుగుతూ ఉంటుంది. అమ్మవారి నగర సంచారిని. అమ్మవారు ఏ అనుకున్నాను, ఏ కోరికలు అనుకున్నాను ఆ కోరికలన్నీ తీర్చేది, కొంగు బంగారం చేసేటి అమ్మవారు. ఈమె చాలా పవర్ఫుల్ ఉండగలిగే అమ్మవారు. ఎవరు వచ్చినా అని అమ్మవారు అనుకున్న పనులన్నీ చేస్తుంది. నేను గత 11-12 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను ఇక్కడ. ఈ గుడి జోగిని తప్పక అనుకున్న పనులు అన్నీ జరుగుతాయి. మనం ఏ పని అనుకుంటే ఆ పని కంపల్సరీగా జరుగుతుంది. ఈ గుడి కాడ 5 వారాలు 3 అమాసాలు కంపల్సరీ రావాలి. కంపల్సరీ వస్తే అప్పటి వరకు అమ్మవారు మనకు ప్రతిఫలం 5 వారాలు 3 అమాసాల లోపలనే చూపిస్తుంది అమ్మవారు ఇక్కడ. ఏ కోరికలైనా కానీ మనకు ఇంటి సమస్యలు ఉన్నాయి. ఇవి ముడుపులు అన్నీ మొక్కులతో కూడిన ముడుపులు. ఇవన్నీ
పిల్లలు కానోళ్ళకి పిల్లలు అవ్వడానికి, మళ్ళీ ఇల్లు కానోళ్ళకు భూమి బాధలు ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోతాయి. మళ్ళీ ఇంకొకటి హెల్త్ ఇష్యూస్, ఈ మధ్యలో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ కూడా అన్నీ క్యూర్ అవ్వాలని వాళ్ళు ముడుపులు కట్టిపోయిన వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. హెల్త్ అంత మంచిగా ఉందని అన్ని చెప్పుకుంటూ వస్తుంది చాలా మంది. ఇక్కడ ప్రతి ఆదివారం రోజు అభిషేకం అనేది జరుగుతుంటుంది. ఆదివారం అమ్మవారికి పొద్దున 5 గంటల నుంచి అభిషేకం ఉంటుంది. 5 గంటల నుంచి 8 గంటల వరకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకానికి కావాల్సిన వస్తువులు మనమన్నా తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పూజారి కూడా మనం సంప్రదించవచ్చు. పూజారి గారి నంబర్ ఇస్తారు. ఇక్కడ కూడా ఉంటుంది పూజారి గారి నంబర్. మన అభిషేకం చేయించుకుంటే చాలా ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శ్రీ కాళికాదేవి కట్టమైసమ్మ దేవాలయంలో ప్రతిరోజు అష్టమి రోజు, అమావాస్య రోజు, అలాగే శనివారం రోజు, మంగళవారం, శుక్రవారం రోజు రద్దీ చాలా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతూ, కోరిన వారికి కొడుకులు, అడిగిన వారికి ఆడబిడ్డలను ఇస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలను దేవి అమ్మవారు ప్రతి ఒక్కరి వారి యొక్క ఆశీర్వచనాలను ఇస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి ఆలయంలో దర్శనం చేసుకున్న వారు చక్కగా అందరూ ఆయురారోగ్యం, భోగభాగ్యం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉంటాయని భావిస్తూ ఓం శ్రీ మాత్రమే జగదంబే మాతకి జై. విన్నారు కదా ఇక్కడ అమ్మవారి శక్తి అంటే, విన్నారు కదా. ఈ ముడుపులు కానీ, కొబ్బరికాయలు కానీ, గంటలు కానీ ఏదైనా సరే అమ్మవారికి మనం ముడిపించుకోవాలి. అన్ని విధాలుగా బాగా చేసుకోవాలి. అమ్మవారిని చూడండి. అందరికీ నమస్కారం అండి. ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు, ఈ శక్తిపీఠం యొక్క మహిమ, అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది. సో ఇక్కడ చూసారా, ఎక్కడ చూసినా లక్షలాది మంది భక్తులకి భోజనం పెట్టడం అనేది గొప్పవారం. ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది అమ్మవారి సన్నిధిలో ప్రతి మంగళవారం పౌర్ణమికి. పలకనామ కాళీమాత టెంపుల్. ఇటు చూస్తే రైల్వే స్టేషన్ ఉంటుంది, అటు చూస్తే ఇంకా మనకి ఈజీగా అంటే రైల్వే స్టేషన్ నుంచి వస్తే లెఫ్ట్ లో రైల్వే స్టేషన్ పక్కకి కింద ఉంటుంది అమ్మవారు. అన్ని చెట్లు అవన్నీ కనిపిస్తాయి. ఎవరిని అడిగినా చెప్తారు. పలకనామం వచ్చేసి ఎవరిని అడ్రస్ అడిగినా చెప్పేస్తారు. యూట్యూబ్లో కూడా లింక్ పెడతాను. సో అందరు రండి. సో మన హైదరాబాద్లో మూలలో ఎన్నో అమ్మవారి శక్తిపీఠాలు ఉన్నాయి. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అమ్మవారికి మనం ఏ అమ్మవారిని తగ్గించింది లేనే లేదు. ఎక్కడ వెళ్ళినా అన్నదానాలు ఏంటి, మన భక్తులు ఏంటి, అసలు మనం కోరుకున్న కోరికలు అలాగా కొంగు బంగారం లాగా తీసే అమ్మవారు. అసలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, పిల్లలు లేని వాళ్ళైనా సరే, భూమి ప్రాబ్లం అయినా సరే, అన్నదమ్ముల గొడవలు, తల్లిదండ్రి గొడవలు, అలాగే మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే 5 అమావాస్యలకి రావాలి అంటే ఇక్కడికి వస్తే అన్నీ మంచి జరుగుతాయి. మంగళవారాలు ఒక 3 మంగళవారాలు 5 మంగళవారాలు రావాలంట. వస్తే అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయంట. సో మన తృప్తి కోసం మనం డబ్బులు కట్టి ముడుపు కట్టొచ్చు, కొబ్బరికాయతో ముడుపు కట్టొచ్చు, గంటలు కట్టొచ్చు, ఇంకా శక్తికి మించి ఇంకా ఏమైనా మనం చేయొచ్చు. మన కోరికలు ఎలా ఉంటున్నాయో మనం అలా అమ్మవారికి ఇస్తే మనకు అమ్మవారు ఇస్తుంది ఎక్కడైనా సరే. మన తల్లిదండ్రికి కూడా మనం ఇస్తాం కదా, అలాగే మన సృష్టించిన మన అమ్మని మనం చూసుకోనికి ఖచ్చితంగా రావాలి. భక్తులు చుట్టుపక్కల ఉన్న ఎక్కడెక్కడ భక్తులు అందరూ రండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి, కష్టాల నుంచి బయటపడండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంది, కరోనా ఏంటి, రోగాలేంటి, నొప్పులేంటి, ఎలాంటి జబ్బులైనా సరే అమ్మవారు నయం చేస్తుంది అని ఇక్కడ భక్తులు చెప్తున్నారు, పూజారులు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో అది విని నేను కూడా వచ్చాను. సో మీరు కూడా రండి, అందరూ హ్యాపీగా ఉండాలని ఆ తల్లి మహంకాళి అమ్మవారిని కోరుకుంటున్నాను.
5 అమావాస్యలైనా 5 పౌర్ణములైనా 5 మంగళవారాలైనా 5 శుక్రవారాలైనా 5 సోమవారాలైనా ఏదో ఒక వారం మీ వీలును బట్టి మొన్న సోమవారం వచ్చి ముడుపు కట్టావు, మళ్ళీ ఇంకొక 4 వారాలు సోమవారాలు వస్తే చాలు. 4 వారాలు వచ్చే లోపు మీ పని అట్లా పట్టున అమ్మవారు తీరుస్తుంది. నేను అమ్మవారి భక్తురాల్ని, నేను ఎక్కడ అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయన్నా నేను వెళ్తాను. ఆ తల్లి నా పెద్దమ్మ తల్లి, నాకు పెద్దమ్మ తల్లి, నాకు ప్రతి ఒక్క దేవత నేను అందరి ముక్తాను. అదే చెప్తున్నా, 5 వారాలంట. ఏ వారం వచ్చినా 5 వారాలు రావాలి. 5 వారాలు వస్తే మనం అనుకునే పనులన్నీ జరుగుతాయంట ఖచ్చితంగా. అంటే నమ్మకంగా రావాలి. ఏదైనా సరే మన నమ్మకంతో ఉంది. ఏం జరుగుతుందిలే అంటే ఏమీ జరగదు, కానీ మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. సో అమ్మలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఈమె మొన్న పోయిన వారం, ఈ వారమా సోమవారం వచ్చింది, మళ్ళీ వచ్చింది. తను ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు. సో అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావాలి అన్నారు. 5 అమాసాలు రావాలంట. అమావాస పుణ్యం పౌర్ణమి ఉంటుంది కదా, పౌర్ణమికి విశేషమైన పూజలు. ఈ టెంపుల్ అనే కాదు, మన చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడైనా సరే అమావాస్య పౌర్ణమికి విశేషంగా చేస్తాం. కానీ ఇక్కడ ఇంకా విశేషంగా చేస్తున్నారు. ఎక్కడెక్కడ భక్తులు అసలు చూసారా మీరు? లైన్ పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ అంట, నైట్ వరకు అదే లైన్ కంటిన్యూట్ అవుతుంది. బాధలు అందుకని ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా నమ్మకం పెట్టుకొని, ఇప్పుడు మనం బిడ్డని కంటాం, మన బిడ్డకి మన మీద నమ్మకం ఉంటేనే కదా. మా అమ్మ నాకు ఏదో చేస్తుంది, చదివిస్తుంది, మా అమ్మ ఏదో చేస్తా సాధిస్తుంది, నా తల్లి నాకు ఉంది అంటేనే మన బిడ్డలకి నమ్మకం. అలాగే నా తల్లి నాకుంది అని నమ్మి వచ్చిన వాళ్ళకి తల్లి ఖచ్చితంగా చేస్తుంది. నమ్మకం లేకుండా మూర్ఖంగా కొంతమంది ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారులే అని అనే వాళ్ళకి తల్లి ఏం చేయలేదు, ఏమి చేయలేదు. నిజం చెప్తున్నా. మనం ఇక్కడికి వస్తే ఆ తల్లి ఖచ్చితంగా మన బావిలో ఉన్న వాళ్ళని తీసి బయట నిలబెట్టి కడిగిన ముత్యంలాగా మన ఇంటికి చేర్పిస్తుంది. అదే ఆ తల్లి. మీరు ఏ తల్లి నమ్ముకుంటే ఆ తల్లిని. ఇంకొకటి చెప్తా, నేను ఈ తల్లి ఆ తల్లి అని నేను చెప్పను. ఏ తల్లినైనా సరే మన మనసు పూర్తిగా నమ్ముకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఏ అమ్మవారైనా జరుగుతుంది. సో ఇక్కడికి రండి, అందరూ వచ్చేసి దర్శనం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మీ కుటుంబాలు మీరు సంతోషంగా ఉండాలని ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మీ కుటుంబాల మీద ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జై మాంకాళి అమ్మవారు.